తెలియకుండా ప్రతి ఒక్కరు అంటే ఏ సరుకు కొన్నా ఎంతో కొంత ట్యాక్స్ కట్టడం ఖాయం. ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళే ట్యాక్స్ కడతారని చాలా మంది అనుకోవచ్చు, కానీ పప్పు కొన్నా ఉప్పు కొన్నా ఏది కన్నా దాని మీద ట్యాక్స్ పడతారు. కానీ ఇంతకు ముందు పాత పద్ధతి ప్రకారం జిఎస్టీని కన్వర్ట్ చేసిన తర్వాత ఆ ట్యాక్స్ని దాన్ని అట్లే క్యారీ ఫార్వర్డ్ చేస్తా వివిధ స్లాబుల్లో ఉండడం జరిగింది. దాన్ని పేదవాడికి సాధ్యమైనంత తక్కువ జిఎస్టీ చేయాలా, ఇంత ట్యాక్సులు వేయకూడదన్న కారణంతో నిత్యావసర వస్తువుల మీద ఏదైతే సామాన్యుడు రోజు వాడతాడో వాటన్నిటి మీద కూడా ట్యాక్స్ తగ్గించడం జరిగింది. ఏవైతే ఇంటికి కిరాణాలు కొంటారో 18% మ్యాక్సిమం ఉండింది, అన్నీ కూడా 5% లేకుండా 5%నే పూర్తిగా లేకుండా చేయడమా, అంతకన్నా ఎక్కువ ఉండకూడదు నిత్యావసర వస్తువుల మీద అనేది చేశారు. దాంతోపాటు టూత్పేస్ట్లు, బ్రష్లు, షాంపూలు ఎన్నిటి మీద కూడా తగ్గించినారు. రోజు వాడుకునేటివి, ప్రతి ఇంట్లో రోజు వాడుకునే అన్ని వస్తువుల మీద, తినేదాళ్ళ మీద, ఎన్నిటి మీద, మందుల మీద అంటే మెడికల్ షాప్లో మెడిసిన్స్ మీద జిఎస్టీలు తగ్గించారు. ఏవో కాస్ట్లీ ఉన్న దానిలో తప్పితే మిగతా అన్నిటి మీద తగ్గించినారు. బీమా మీద ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ కడతారో దాని మీద కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది. బట్టల మీద తగ్గించడం జరిగింది. చదువుకు ఉపయోగపడే వస్తువులు, పెన్సిళ్ళు, పెన్నుల మీద అన్నిటి మీద తగ్గించడం జరిగింది. సామాన్యుడు ఏదైతే ప్రతిరోజు వాడుకలు ఉంటావో అన్నిటి మీద 5% లేకుంటే పూర్తిగా తీసేయడమా, అంత తక్కువ చేశారు. ఒక్క మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంవత్సరానికి 8,000 కోట్ల నష్టం ఉంది. 8,000 కోట్ల నష్టం ఉన్నా కూడా పేదవానికి మేలు జరుగుతుంది కదా, ఆ 8,000 కోట్లు జనాలకు మిగిలిపోతుంది కదా అన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచించి కష్టమైనప్పటికీ చేయడం జరుగుతూ ఉంది.